వాళ్ళని మీరు మీకెందుకు చెప్పాలి? మీరు ఎవరు అసలు? లేదండి, మేము మీ పేరెంట్స్ దగ్గరనే ఉన్నాము. వాళ్ళు ఇగో మా అబ్బాయి నంబర్ ఇది, ఇన్ని సంవత్సరాలు మేము ఇక్కడ ఉంటున్నాము, మమ్మల్ని వదిలేశారు అని బాధతో వాళ్ళు మీ నంబర్ ఇచ్చారు. మేము కనుక్కుంటున్నాం అసలు ఎందుకు వాళ్ళని వదిలేశారు మీరు. మీకు మీరు చెప్తే ఏం చేస్తారు అని. మీకు చెప్పే బాధ్యత లేదా? అంటే మీ పేరెంట్స్ కాదా వాళ్ళు? మా పేరెంట్సే కానీ మీరు సరే మీకు ఏం చెప్తే మీరు సొల్యూషన్ చేస్తారా? మీరు ఏం చేస్తారు? మేము చేస్తాం, మా ప్రయత్నం ఏదో మేము చేస్తాం, అది మా రెస్పాన్సిబిలిటీ. మేము తీసుకునే చర్యలు మేము తీసుకుంటున్నాము. అదే అదే ఏం చేస్తారో చెప్తే మేము చెప్తాం. మీకు ఎందుకు చెప్పాలి? మీరు ఏమన్నా చెప్పండి, మీకు ఎందుకు చెప్పాలి? మీరు మీ తల్లిదండ్రులు ఎందుకు పట్టించుకుంటలేదండి? మీరు పట్టించుకోవట్లేదని ఎవరు చెప్పారు మీకు? మరి పట్టించుకోవట్లేదని ఎవరు చెప్పవసరం లేదు, వాళ్ళు ఇక్కడ ఉన్నారంటేనే అర్థమైపోతుంది కదా. అది ఉంచితే పట్టించుకోవట్లేదు అర్థమా? డబ్బులు ఇస్తున్నాం ఏమి? డబ్బులు ఇస్తున్నారు అంటే వాళ్ళు మీకు ఏమైనా జీతంగా పనిచేస్తారు ఇన్ని రోజులు? జీతానికి అంటలేము, ఇక్కడ మా దగ్గర ఉండడం కొంచెం ఇబ్బంది ఉంది కాబట్టి అక్కడ ఉంచాం వాళ్ళని. సరే, హలో, మాట్లాడతారంట, మాట్లాడండి. మా అమ్మ వాళ్ళతో? మీ అమ్మ వాళ్ళతోనే. మిమ్మల్ని కని పెంచా చూడు, వాళ్ళతోనే. సరే ఇవ్వండి. హలో నాన్న కరుణ్. చెప్పు నాన్న. నేను నాన్న ఎలాగున్నా? బాగున్నా నాన్న. నీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మీతో మాట్లాడిస్తానంటే నీతోటి అని చెప్పేసి ఏమన్నా అలా ఉన్నారు పిల్లలు? వాళ్ళు బాగున్నారా? అందరు బాగున్నారు నాన్న. మేము ఇక్కడ ఉండిపోతున్నాం నాన్న. ఇంటికి వస్తారా? వచ్చేయమంటావా నాన్న? అదే అందరిని అడిగి చెప్తాను. ఎందుకులే, ఇష్టం ఉంది, ఇష్టం ఉంది, తీసుకోవద్దా? అమ్మా నేను రావటం నీకు ఇష్టం లేదా? ఇష్టం ఉంది. మరి ఏ నాన్న మమ్మల్ని అలాగ వదిలేశారు? వదిలేస్తే అక్కడ ఉంటదేమో ఉంచాము. ఇక్కడ పిల్లలకి ఇట్లా ఉన్నారు కదా, అక్కడ అందరు ఉంటారు, వాళ్ళు పెద్దవాళ్ళు మీ వయసు వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ ఉంచాము. మాకు ఇప్పుడు జవసత్వాలు ఒడిగిపోయినాయి అని చెప్పి మీకు ఎందుకు పనికి రావని వదిలేశారా మమ్మల్ని? అలా కాదు నాన్న, అక్కడ మీ వయసు వాళ్ళు ఉంటారు, కొంచెం వాళ్ళతో అయితే ఫ్రీగా ఉంటారని అక్కడ ఉంచాము. 3 కొడుకులు ఉండి 2 ఆడపిల్లలు ఉండి మమ్మల్ని ఇట్లా అనాథలుగా వదిలేయటం మీకు ఏమన్నా భావ్యమా? అలాగా నాన్న, మీరు అక్కడ మీ వయసు వాళ్ళు ఉంటారు కదా, కొంచెం మీకు మాట్లాడకో ఫ్రీగా ఉంటారని వదిలేసి వచ్చాము.